ఎప్పుడూ భగవంతుడి నామం చెప్పేవాళ్ళు కూడా ఏడ్చారు. నృసింహ శతకమని ఇక్కడే ధర్మపురిలో ఉన్నటువంటి కవి చేశారు. నాకు ఎంత ఇష్టం, నేను ఆ శతకం గురించి అనేక ప్రసంగాలలో చెప్పి ఉత్తర తెలంగాణ యాత్రకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి అక్కడ నరసింహస్వామిని దర్శనం చేశారు. ఎంత గొప్ప పద్యాలు రాశాడో మహానుభావుడు. అందులో ఆయన అంటాడు, బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ కప్పగా శ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు, నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను, నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. బ్రతికున్న నాళ్ళు నీ నామం విడిచిపెట్టకుండా చెప్తాను కానీ ప్రాణం పోయే సమయంలో యమదూతలు వచ్చి భయంకరాకారాలతో నిలబడి నాలో కపవాత పైత్యములను పెంచి పగ్గములు వేసి ప్రాణాలు లాగుతుంటే వాళ్ళని చూసిన భయంలో నీ నామం చెప్పగలను చెప్పలేను. ఇదిగో ఆ సిద్దిపేట వెళ్ళినప్పుడు ఒకరోజు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో తదియ దాటి చవితి వచ్చినటువంటి ప్రదోష కాలంలో కూర్చుని నరసింహస్వామి శతకంలోంచి ఈ పద్యాన్ని నేను చెప్పుకున్నానన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవయా స్వామి, నీ నామం చెప్పానని